మన బలహీనతల్లో మనకు సహాయం చేసేవారు భూమి మీద ఎవరు ఉండరు. బైబిల్ చెబుతుంది, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడండి. మనుషులను నమ్ముట కంటేనండి యెహోవాను ఆశ్రయించుట మేలండి. మన బలహీనతల్లో మనకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు, కానీ మన బలహీనతలు చూసి మనకు సహాయం చేసేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. మన బలహీనతను చూసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయము చేస్తారండి. ఇంకెవ్వరూ సహాయం చేయరండి. ఒకవేళ భూమి మీద ఉన్న వారు ఎవరైనా సహాయం చేస్తేనండి అవి తీర్చవలసి ఉంటాయండి. ఏమండి, భూమి మీద ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తేనండి అవి బాకీలుగా ఉంటాయండి, లెక్కేసుకుంటా ఉంటారండి. అమావాస్య నాడు నేను, పౌర్ణమి నాడు నేను, లెక్కేసుకుంటారు, అవి తీర్చవలసి ఉంటాయండి. అదే గనక ఒకవేళ మన బలహీనతల్లో గనక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే ఆయన లెక్కేసుకోడండి. తీర్చవలసినది అసలు ఉండనే ఉండదండి. మనుషులు ఒకవేళ గనక ఏదైనా సహాయం చేశారే అనుకోండి, ఖచ్చితంగా వాటిని వారు తీర్చవలసిందే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండి కాకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఏదో ఒక రకంగా ఈ తీర్చవలసిందే. లెక్కెట్టుకుంటారండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఎంత చేసినా లెక్క పెట్టుకోడండి. చేస్తూనే ఉంటాడు, సహాయము చేస్తూనే ఉంటాడండి. మన బలహీనతలను చూసి మనకు సహాయం చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం, నువ్వు నాకు తీర్చాలి, నువ్వు నాకు ఇయ్యాలి, నాకు కట్టాలి అని అనడు. మనుషులు సహాయం చేశారా, వాటిని మాత్రం పేపర్లో రాసుకుంటారు, లేకపోతే మనసులో పెట్టుకుంటారు. నేను మొన్న అట్ట చేశాను, నేను ఎట్ట చేశాను, ఆనాడు అట్ట చేశాను, ఈనాడు ఎట్ట చేశానే లెక్కలు కట్టేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తే అస్సలు వాటిని ఆయన లెక్క కట్టడం. నిజంగా మీరు మనసు పెట్టి ఎంత సహాయం చేస్తున్నాడు అనేది ఒకసారి దృష్టించు. నీవెంత సహాయము పొందుతున్నావు అన్నది కూడా ఆలోచించు. ఏనాడన్నా ఈనాటికి లోకములో ఉన్న మనుషుల్లాగా నీకు అంత చేశాను, నీకు ఎంత చేశాను అన్నటువంటి స్వరం మీరు విన్నారా? ఇప్పటికీ నీకెంత చేశాడో నీకు తెలుసు. ఇప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంత సహాయము చేస్తున్నాడో నాకు తెలుసు. అనుభవించే వాళ్ళకి తెలిసింది. ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనిషి ఎంత సహాయం చేశాడు ఎవరు తెలిసింది? అనుభవించిన వాళ్ళకి తెలిసింది. ఆ వ్యక్తి నాకు అంత సహాయం చేశాడు. అరే నేను మైలు రమ్మంటే 2 మైళ్ళు వచ్చాడు. అరే నేను ఒక వస్త్రం ఇవ్వమంటే 2 వస్త్రాలు ఇచ్చాడు.
నా కోసం పూటపడ్డాడు, కష్టపడ్డాడు అని ఆ వ్యక్తి అనుభవించాడు గనక ఆ వ్యక్తికి తెలుసు. అలాగనే ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న వాళ్ళరా, మన బలహీనతల్లో, మన కష్టకాలములో, మన అవస్థతల్లో, మన అక్కరల్లో, మన యొక్క వ్యాధుల్లో, మన రోగాల్లో, మన కన్నీటి లోయల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతెంత సహాయము చేస్తున్నాడు. ఎన్నెన్ని సార్లు నిన్ను ఆదరించాడు, ఎన్నెన్ని సార్లు నిన్ను బలపరిచాడు, ఎన్నెన్ని సార్లు నిన్ను ధైర్యపరిచాడు, ఎన్నిసార్లు నీ వద్దకు వచ్చాడు, నీ కొరకు పోటు పడ్డాడు, కష్టపడ్డాడు, నీ పక్షాన మూలిగాడు. ఎలా చేయాలో తెలియదు నీకు, ఎలా మూలిగాడు అనుభవించిన వాళ్ళకి తెలిసింది. ఏం తెలిసింది? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు. అనుక్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. అనుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు వెన్నంటి ఉంటున్నాడు. వీచే గాలిని ఎలాగైతే తీసుకున్నావో అది ఎవరిది? నీకు తగిలే గాలి, నువ్వు పీల్చుకునే గాలి ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కాదా? మాట్లాడరేంటి? నీవు తీసుకునే గాలి ఎక్కడిది? పరిశుద్ధాత్మ దేవుని సహాయము కాదా? అనుక్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు, కృంగిన నిన్ను లేవనెత్తుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నా నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు, దుఃఖములో ఉన్న నిన్ను ఓదారుస్తున్నాడు, వ్యాధిలో ఉన్న నిన్ను స్వస్థపరుస్తున్నాడు, సమస్యల్లో ఉన్న నిన్ను సమస్యలను సాల్వ్ చేస్తున్నాడు. అనుభవించిన వాళ్ళకు తెలిసింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేనెంత సహాయం పొందాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకెంత సహాయం చేస్తున్నాడు, ఎంత కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అబ్బా, నిజంగా మనుషులైతే ఈ పాటికి తిప్పి పొడి చేస్తారు, మనుషులైతే ఒక బల్లెపు పోటు పొడిచేట్టుగా పొడిచేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుకి కూడా నిన్ను నన్ను తిప్పి పొడవటలేదు. నీకు అది చేశాను, నీకు ఇది చేశాను, అంత చేశాను, ఇంత చేశాను అన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్లాగా మనల్ని సూటిపోటి మాటలతో బాధించట్లేదు, వేధించట్లేదు. నీ బలహీనతను చూసిన ఆయన, నీ బలహీనతను చూసిన ఆయన నీపై జాలి చూపుతున్నాడు. నీ బలహీనతను చూసిన ఆయన కనికర పడుతున్నాడు. నీ బలహీనతను చూసిన ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో ఉంటున్నాడు, నీ కొరకు నిలిచిపోతున్నాడు. ఏనాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాటికి లెక్కలు కట్టలేదు. అనుభవిస్తున్న మనకు అర్థమవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు. నేనంటాను అనుక్షణము కూడా ఆయన మనకు సహాయము చేస్తూనే ఉంటున్నాడు. అనుభవించే వాళ్ళు చెప్పగలరు, ఆయన ద్వారా సహాయం పొందిన వారు చెప్పగలరు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఏం చేసే దేవుడు? మన బలహీనతలను చూసి
మనకు సహాయం చేసే దేవుడు. మన బలహీనతను ఎదుటి వ్యక్తికి చెప్పేవాడు కాదు, ఎండగట్టేవాడు కాదు. మన బలహీనతలను ఇతరులకు చేరవేసేవాడు కాదు. మన బలహీనతలను లోకములో బయలుపరిచేవాడు కాదు. సహజంగా మనుషులు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఒకవేళ మన బలహీనతలే, మన వీక్నెస్సే, మన లోపాలే, మన లోటుపాట్లు, మన అవిధేయతలు, మన బలహీనతలు లోకానికి, సమాజానికి మనుషులు ఏం చేస్తారు? ఎండి చేప ఎండేసినట్టుగా ఎండేస్తారు. తాటాకును మోగించినట్టుగా మోగించేస్తారు. గుప్పెట్లో ఉంచవలసిన దాన్ని మనసులో ఉంచవలసిన దాన్ని, హృదయంలో ఉంచవలసిన దాన్ని పెదవులు దాటి, పాలెము దాటి, పొలిమేరలు దాటి వెల్లడి చేస్తారు. ఆయమ్మంటంట, ఈ అమ్మిట్టంట, వాళ్ళ కుటుంబం ఏంటంట, వాళ్ళ బిడ్డలేంటంట, బలహీనతలను చూసి సహాయం చేయకపోగా వెల్లడి చేస్తారు, పొలిమేరలు దాటిస్తారు. ఏ వద్దు, బీచాలు. బేసాలు ఎక్కువ వద్దు అని. ఇంజనీర్ ఎప్పుడు అవుతాడో నాకే అర్థం కావట్లేదు. సౌండ్ ఇంజనీర్. మళ్ళా చెప్పను. ఏ చాలు, ఏ వద్దు, బీ చాలంటే ఇది కంటిన్యూషన్ అవ్వండి. మైండ్ అర్థం కాల అన్నమాట మళ్ళా నువ్వు అడగకూడదు. ఎడిటర్ చేసేవాడు నువ్వు ఇవన్నీ తీసుకోకుండా ఎమ్మంటనే వీడియోని బ్రేకప్ చేసి మళ్ళా ఇది చేయాలి. చక్కగా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉండాలి. ఎక్కడున్నాం ఎందుకు మనం? మనుషులు మన బలహీనతను చూసి సహాయం చేయకపోగా మనల్ని ఏం చేస్తారు? రోడ్డును పడేస్తారు. రోడ్డును పడేస్తారండి. నీ పక్షాన్ని నిలవలసిన వారు నిలవక, నిన్ను ఆదరించవలసిన వారు ఆదరించక, నిన్ను ధైర్యపరచవలసిన వారు ధైర్యపరచక, నీ బలహీనతలను చూసి నీ గుట్టును విప్పుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, నీ బలహీనతను చూసి నీకు సహాయము చేస్తాడు. ఏం చేస్తాడు? నీ బలహీనతను చూసి, నీ నిస్సహాయమైన స్థితిని చూసి, నీ వేదన చూసి, నీ కలవరాలు చూసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎబెనేజరుగా. ఏంటి ఎబెనేజర్ అంటే? సహాయపు రాయి. నీ పక్షమున ఎబెనేజరుగా వస్తాడు, ఎబెనేజరుగా నిలుస్తాడు. నీకు సహాయము చెప్పట్లేదే చేస్తాడు. నేను అనుకున్నాను, నువ్వు నమ్మిన వాళ్ళు
నిన్ను నచ్చేట ముంచుతారు తప్ప నిన్ను పైకి తీసుకొని రారు. నీకు చెయ్య అందిస్తారని నువ్వు అనుకోమాక, నిన్ను ఆదరిస్తారని నువ్వు అనుకోమాక, నిన్ను ప్రేమిస్తారని నువ్వు అనుకోమాక, నిన్ను బలపరుస్తారని నువ్వు అనుకోమాక. నిన్ను ప్రేమించినా, నిన్ను బలపరిచినా, నిన్ను పైకి తీసుకొచ్చినా, నిన్ను నిలబెట్టి నిన్ను స్థిరపరిచినా నీకు సహాయం చేసేవాడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు మాత్రమే. ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా నీకు సహాయం చేయకుండా ఉండడు. నీ పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన నీకు హెల్ప్ చేయకుండా ఉండడు, సహాయం చేయకుండా ఉండడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నిన్ను బలపరచు వాని యందు నువ్వేం చేయాలంటే సమస్తమును చేయాలి. హల్లెలూయా. ఏంటి పౌలు గారు ఏమన్నాడు? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. మరేం చేయాలి ఇప్పుడు నువ్వు? నీకు సహాయము చేస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను ఆదరిస్తూ, నీపై కనికరము చూపుతూ, జాలి చూపుతున్న ఆయన కొరకు నువ్వు నిలబడాలి. ఎవరి కొరకు? నీ కష్టకాలములో, నీ ఆపద కాలములో ఎవరు నీకు సహాయం చేయని వేళలో నీ దగ్గరకు వచ్చి నీ దుఃఖమును, నీ తూర్పును తొలగించి నీకు సహాయం చేసిన ఆయన కొరకు నువ్వు నిలవాలి. ఆయన కోసమే నువ్వు బ్రతకాలి. ఆయన కొరకై నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఎవరి కోసం బ్రతకాలి? మనము జీవించే జీవితం యేసయ్య కొరకే జీవించాలి. మనుషుల కొరకు మనం జీవించకూడదండి. ఆ మనుషుల్లో నీవెవరైనా కావచ్చు. నేను వీళ్ళ కొరకే జీవిస్తున్నాను, వీళ్ళ మీద ఆశలు పెట్టుకున్నాను, వీళ్ళ కోసమే బ్రతుకుతున్నాను, వీళ్ళే నన్ను ఉద్ధరిస్తారు, వీళ్ళే నన్ను ఆదరిస్తారు అనుకోమాక. ఎవ్వరి కోసం నువ్వు జీవించవద్దు, యేసయ్య కోసం జీవించు. నువ్వెవరి కోసం బ్రతకొద్దు, యేసయ్య కోసమే బ్రతుకు. నువ్వెవరి కోసం నిలబడద్దు, యేసయ్య కోసమే నిలబడు. ఎవరి కోసం నువ్వు నిలవద్దు, ఎవరి మీద కూడా నువ్వు ఆనుకోవద్దు, ఎవరి మీద నువ్వు ఆధారపడవద్దు, ఎవరి కోసం బ్రతకొద్దు. యేసయ్య కొరకు మాత్రమే నువ్వు బ్రతుకు. ఆయన ఒక్కడు మాత్రమే మనకు బలహీనతల్లో సహాయం చేసేవాడు. ఆ ఎబెనేజరుగా నీ పక్షముగా యుద్ధము చేస్తాడు, నీ పక్షముగా నిలబడతాడు, నీకున్న అడ్డులన్నిటినీ తొలగిస్తాడు, నీకున్న ఆటంకాలన్నీ తొలగిస్తాడు. నీవెదుర్కోలేనివి, నువ్వు జయించలేనివి ఆయన ఏం చేస్తాడు? ఆయన సహాయము చేత మనము జయించగలుగుతాం. అందుకే ఈ మాటను మరొకసారి మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి
చూడండి 60వ అధ్యాయము 11వ వాక్యం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11వ వాక్యం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు అదండి సంగతి. ఏమన్నాడు? మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థము. అందుకే దేవా నీవు మాకు సహాయము చేయము. ఎవరు సహాయం కావాలి? అరే పేరేమో దేవ సహాయము. ఒకవేళ సహాయం కావాలని వెళ్ళి అడిగితే సహాయం చేయడు. మనుషుల సహాయము వ్యర్థం. దేవా మాకు సహాయము చేయమని నువ్వు ప్రార్థించగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆయన సహాయము చేస్తే జయము చూస్తావు. ఆయన సహాయము చేస్తే నీ శత్రువులను ఆయన అనగదొక్కుతాడు. ఏం చేస్తాడు? ఏం దొక్కుతాడు? నీ శత్రువులను అనగదొక్కలేవు, కానీ ఆయన అనగదొక్కుతాడు. నీ వ్యాధే, నీ రోగమే ఏం చేయాలి? మిమ్మల్ని నీ సమస్యలే శత్రువై నీ మీద దాడి చేస్తుంది. రోగమే ఒక శత్రువై నీ మీద దాడి చేస్తుంది. ఆర్థికమైన కొండే నీకు ఒక శత్రువై దాడి. ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? దేవా మాకు సహాయము చేయము అనంటే ఆయన ఏం చేస్తాడంటే ఏ శత్రువని, బలమని, కొండని, వ్యాధని, రోగమని, ఏదైతే అప్పని, ఏదో ఆ శత్రువుని ఏం చేస్తాడు ఆయన? అనగదొక్కుతాడు. ఏది నీకు అడ్డుగా ఉందని ఏం చేస్తాడు? అనగదొక్కేస్తాడు. ఏది నువ్వు జయించలేకపోతున్నావో దాన్ని జయించుటకు దేవుడు సహాయం మనకు అనుగ్రహిస్తాడు. మన బలహీనతను చూసి సహాయం చేసేవాడు యేసు ప్రభువారేనండి. పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకు ఇక్కడ ఈ మాటను మనం హృదయంలో తీసుకుందాం. శత్రువులను జయించుటకు మాకు సహాయము. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి సహాయాన్ని? నీకు సహాయం కావాలి, నువ్వేం చేయాలి? ఇప్పుడు మాట్లాడట్లేదు. యేసయ్యనే అడగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, మరి మీకు సహాయం కావాలా? అయితే ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడండి. అడిగితే ఏం చేస్తాడు ఆయన? సహాయము చేస్తాడు. చూడండి పరిశుద్ధ లేఖనముల నుంచి దినవృత్తాంత గ్రంథములు 2వ దినవృత్తాంత గ్రంథములు 8వ
చూడండి, మొదటి దినవృత్తాంతం 18వ అధ్యాయము, దయచేసి క్షమించి 5వ వాక్యం చదువుకుందాం. 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. 6వ వచనం. కప్పము కట్టు సేవకులైరి, ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు. ఎక్కడికి వెళ్ళి పోయిన చోటనెల్లండి. పోయిన చోటనెల్లా వస్తారమ్మా ఎవరైనా? నువ్వు వెళ్ళే ప్రాంతానికి వెళ్ళి వస్తారా? నువ్వు లోయలోకి వెళ్తే లోయలోకి వస్తారా? నువ్వు కొండల మీదకి వెళ్తే కొండల మీదకి వస్తారా? చెప్పాలి. కానీ ఇక్కడ గమనించండి, దావీదు పోయిన చోటకెల్లా యెహోవా ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడంటండి. శత్రువుల మీదకి వెళ్తున్నాడండి దావీదు. అందుకే మా శత్రువులను జయించుటకు మాకు సహాయము చెయ్యమని దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? దావీదు పోవు చోటకెల్లా, వెళ్ళిన చోటకెల్లా యెహోవా అతనికి సహాయము చేస్తున్నాడు. నేను ఈరోజు మీరు ఎవరికన్నా సహాయం చేయాలని చెప్పట్లా. నేను ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేయండి అని చెప్పట్లా. కానీ నేనేమంటున్నానంటే, మన బలహీనతను చూసి ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎలా ప్రార్థించాలో కూడా మనకి తెలియదు, ఎలా మూలగలో కూడా మనకి తెలియదు. కానీ ఆత్మదేవుడు మన బలహీనతను చూసి, మన నిస్సహాయమైన స్థితిని చూసి ఉచ్చరింపచిక కానీ మూలుగులతో ప్రార్థన చేయుటకు ఆయన మనలో ఉండి క్రియ చేస్తాడు. మనలో ఉండి మూలుగుతాడు. మనలో ఉండి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఎలా మూలగాలో నీకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. కానీ ఆత్మదేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? మూలుగులతో చేయిస్తాడు. ఉచ్చరింపచకు కానీ మూలుగులతో. ఇదంతా ఏంటి? మాట్లాడట్లేదు. నేను అనగలనండి, ఒకటి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. నీ ప్రార్థన సహాయం చేస్తుంది. నీ కన్నీళ్లు, నీ దుఃఖం ఉందే, నీ మూలుగులు ఉన్నాయే, నీకు సహాయము చేస్తాయి. నీ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. నీ మూలుగులు నీకు సహాయం చేస్తాయి. నీ దుఃఖము, నీ కన్నీరు నీకు సహాయము చేస్తాయి. ఏ మనిషి సహాయము వ్యర్థమండి. ఏ మనిషి కూడా సహాయము చెయ్యరండి. అన్ని చోట్ల కొత్తారా? ఏమన్నాడు? మళ్ళా చదువుకు ఆ మాట. 6వ వచనం. ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా. చెప్పండి, మీలో ఎవరు వస్తారు నేను పోయిన చోటకెల్లా? అందుకే మనుషుల సహాయము వ్యర్థం. అందుకే దేవుని అడుగు. ఏ సహాయం కావాలన్నా దేవుని అడుగు. నువ్వు పోవు చోటకెళ్ళ వచ్చి ఆయన సహాయం చేస్తాడు. నీ బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తాడండి. నువ్వు పోవు చోటకెళ్ళ వచ్చి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఉన్నారా? నువ్వు వెళ్ళు చోటకెళ్ళ వచ్చి నీకు సహాయం చేసేవారు లేరండి. కానీ ఆయన మాత్రమే మనకి సహాయము
చేయగలడని ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్న మాట ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలా చూద్దాం. అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 20 వచనం కానీ చదువుతారా? 5వ అధ్యాయము 20. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము. హల్లెలూయా. ఏం చేశారంటే యుద్ధమందు చెప్పట్లా, యుద్ధమందు ఏం చేశారు? సహాయము చేయగల దేవుని సన్నిధిలో మొర్రపెట్టగా ఆయన వారి మొర్ర ఆలకించి వారికి దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. అప్పుడు వారు ఏం చేశారు? జయము చూశారు. నువ్వు మొరపెట్టి వెళ్ళు, జయం చూస్తావు. నువ్వు ప్రార్థించి వెళ్ళు, జయం చూస్తావు. నేను అదే చెప్పాను. ఏం చెప్పా? నీ ప్రార్థన నీకు సహాయపడుతుంది, నీ కన్నీళ్లు నీకు సహాయపడతాయి, నీ దుఃఖము నీకు సహాయపడుతుంది, నీ మూలుగులు సహాయపడతాయి. వ్యర్థము కాదు, రాసి పెట్టుకో. నీ కన్నీళ్లు వ్యర్థం కావు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ మూలుగులు వ్యర్థం కాదు. నిశ్చయంగా నువ్వు ప్రార్థించుకొని వెళ్ళు, నువ్వు సహాయం పొందుతావు. నువ్వు ప్రార్థించుకొని వెళ్ళు, నువ్వు కన్నీళ్లు విడిచి వెళ్ళు, నిశ్చయముగా దేవుడు నీకు జయము కలుగు చేస్తాడు. ఈ రాత్రి వేళ ఒక్క మాటను తీసుకు మనసులోకి. మన బలహీనతలను చూసి మనకు సహాయం చేసే దేవుడు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల మీద మనం నమ్మకం ఉంచొద్దు. అస్సలు నిశ్చయముగా మనం దేవుని యందు నమ్మిక ఉంచి మనం దేవునికి మొరపెట్టుగలిగితే ప్రతి పనిలో తోడై ఉంటాడు, ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. వెళ్ళవలసిన ప్రతి చోట ఆయన మనకు తోడై ఉండి సహాయము చేస్తాడు. యుద్ధమా, అక్కడ కూడా ఆయన సహాయము చేస్తాడు. చేయడా? చెప్పాలి మీరే. చేస్తాడా చేయడా? చూడండి, ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, అది కూడా మీకు తెలియజేస్తాను. దినవృత్తాంత గ్రంథములు 14వ అధ్యాయం, 2వ దినవృత్తాంత గ్రంథములు 14వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరును లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? అమ్మా ఏమన్నాడు? బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరు లేరయ్యా మాకు. ఇది నీ కాన్షియస్. వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అనుకుంటాం కన్నా నాకెవ్వరు లేరయ్యా నువ్వు తప్ప. ఇది బాగుంది. ఆయనపై ఆనుకోవటం బాగుంది, ఆయనపై ఆధారపడటం బాగుంది. మనుషులు నమ్ముట కన్నా, మనుషులపై ఆధారపడటం కన్నా, మనుషుల వైపు చూడటం కన్నా ఇది బాగుంది. ఏమన్నాడు? మరలా చదువు మాట, శ్రేష్టమైన మాట. పుణ్యజన్మ యెహోవా
విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారు? ఎవరు లేరంటండి. ఆ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారు? ఎంత మంచి ప్రార్థన అండి, ఎంత మంచి విశ్వాసం అండి, ఎంత మంచి యొక్క నమ్మకం అండి. నలు దిశలు చూసే బదులు ఆకాశం వైపు చూస్తే మంచిదండి. మనసుల సహాయం కన్నా దేవుని సహాయం విన్నా. వాక్యం వింటున్న పిల్లలారా, మరి ఎంతవరకు మీరు తీసుకుంటున్నారు నాకు తెలియదు. మనసులకి దేవుని చేత సహాయము పొందుతూ అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది దేవుడి ఎంతెంత సహాయము చేస్తున్నాడో. నేను అంటున్నాను, నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు పోవు చోటునల్లా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు మొరపెట్టిన ప్రతి మొరను విని నీకు సహాయం చేస్తున్నాడు. అయ్యా యుద్ధము అంటే సహాయం చేయట్లేదా? అయ్యా శత్రువయ్యా అంటే సహాయం చేయట్లేదా? అయ్యా ఆర్థికమైన పరిస్థితులు అయ్యా అంటే సహాయం చేయట్లేదా? అయ్యా రోగాల మహిమయ్యా సహాయం చేయట్లేదా? అయ్యా కష్టాల కన్నీళ్ళు అయ్యా అంటే సహాయం చేయట్లేదా? ఎప్పుడు చేయట్లేదు నాకు చెప్పండి, ఎప్పుడు చేయలేదు చెప్పండి. నీవు నిజంగా గుండె మీద చేసుకుని దేవుడు నాకు సహాయం చేయట్లేదని చెప్పగలవా? దేవుడు మాకు ఏ సహాయము చేయలేదని చెప్పగలవా? నేను చెప్తున్నాను, నా గుండెల మీద చేసుకుని ఆయన సహాయం చేయకపోతే నాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు. నిజం చెప్తున్నాను, ఏది చేసినా నా దేవుని సహాయమే నాకు అందుతుంది. ఏది చేసినా నా దేవుని సహాయం మాత్రమే నేను పొందుతున్నాను. ఆ సంతృప్తి నాలో ఉంది, నేను అనుభవిస్తున్నాను. నా దేవుని సహాయాన్ని ప్రార్థించి కన్నీళ్ళు విడిచి మూలిగి ఆయన సన్నిధిలో నేను ఆయన ద్వారా పొందుతున్న సహాయాన్ని బట్టి నేను చెప్పగలను ఏమని, మనుషుల సహాయం కన్నా నా దేవుని సహాయం నేను పొందుతున్నాను. నేను వెళ్ళిన చోటనెల్లా నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. నేను మొర్రపెట్టి ప్రార్థించిన ప్రతిసారి నాకు సహాయము చేస్తున్నాడు. నేను మూలిగిన ప్రతిసారి నా మూలుగులు విని సహాయం చేస్తున్నాడు. నేను కన్నీళ్ళు విడిచిన ప్రతిసారి నా కన్నీళ్లు తుడిచి నాకు సహాయం చేస్తున్నాడు. నేను మరణ పడకలో ఉన్న మరణము నుండి విడిపించన్నప్పుడు మరణము నుండి నన్ను విడిపించి నాకు సహాయము చేశాడు. 2 కాళ్ళు చేతులు పడిపోయి సాగు గోతికి దగ్గరగా వెళ్ళాను. అయ్యా చిన్న బిడ్డ, 7 నెలల బిడ్డ, అయ్యా సంవత్సరం పసికందయ్యా, నన్ను బ్రతికించవా అంటే నన్ను బ్రతికించాడు. పలుమార్లు దాడి, యుద్ధం, పలుమార్లు పోరాటం, శత్రు సమూహాలు. ఆయన సహాయం చేయకపోతే ఎప్పుడో మట్టి అయిపోవాడిని, పేరు మాసిపోయేది. జిలేట్ చెట్లు, వయ్యరవాం చెట్లు మలిచిపోయాయి. ఎందుకంటే చెప్పరే, మాట్లాడట్లా. ఎందుకని? ఈ ఆలోచన ఆనాడు
ఆనాడు ప్రతి శ్మశానంలోకి వెళ్ళి చూడండి, ఏమండి ఇయ్యాలు వచ్చినాయి అమ్మ తల్లి. ఆ రోజు మట్టి కింద కప్పేసేవాళ్ళు తప్ప ఇంకేం చేసేవాళ్ళు కాదు. బండిని మట్టి కింద కప్పేసేవాళ్ళు అంతేగా. ఇయ్యాల అసలు వాటిని ప్యాలెస్ లాగా మార్చేస్తున్నారు. ఎవరు ఇష్టం వాళ్ళది అనుకోండి, మనకెందుకు వచ్చింది ఆ సంగతి? దేవుని సహాయం పొందుతున్నా నీకు తెలిసింది. ఏనాడైనా నేను అది చేశాను, నీకు ఇది చేశాను, ఆనాడు అది చేశాను, ఈనాడు ఇది చేశాను అన్న దాఖలు ఉన్నాయా? వినపడ్డాయా? ఆ స్వరముని విన్నావా? అదే నీ ఎదుటివారైతే, అదే నీ బంధువులైతే, అదే నీ స్నేహితులైతే, అదే లోకస్తులైతే లెక్కలు కట్టి నీకు అది చేశాను, నీకు ఇది చేశాను, ఆ రోజు అది చేశాను, నీ కోసం నిలబడ్డాను, నీ కోసం వచ్చాను, నీకు సహాయం చేశాను, నీకు పెట్టాను, నువ్వు తిన్నావు దిగదు. వామ్మో, నిజంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసిన వాటిని బట్టి ఏమన్నా ఇవ్వగలమా? ఏమన్నా ఇవ్వగలమా అన్నా? ఆయనే లెక్కల గట్టితే తీర్చగలమా? అరే నీ కొడుకే లేదా నా కొడుకే, అరే ఇది పట్టరంటే నాకేం ఎత్తామన్నాడు. కొట్టుకెళ్ళరారా, సెంటర్కి వెళ్ళరా, ఇది తీసుకొచ్చి పెట్టరంటే దీనిలో నాకేమైనా మిగులుతాయో అని అడుగుతున్నాడు. నాకేమన్నా ఇవ్వు అంటున్నాడు. ఒక 100 రూపాయలు మనం ఇస్తే వాడికి 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. 10 ఇప్పుడు, అప్పుడు 5 పైసలు ఇస్తే మాకు ఎక్కువ తక్కువ, అది కూడా మిగిలితే, లేకపోతే క్వాంటిటీకి వెళ్ళి పప్పు పెట్టమనేవాళ్ళు. ఆడిచ్చిన ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఆడిచ్చినే ఆడించుకుంటూ వచ్చేవాళ్ళు. చివరాఖరికి బెల్లం ముక్కన్న పెట్టమనేవాళ్ళు. ఇవాళ 100 ఇస్తే తప్ప, 10 ఇస్తే తప్ప, 20 ఇస్తే తప్పలేదండి. ఒక్కసారి ఆయన మన జీవితంలో చేసిన సహాయాన్ని బట్టి ఈనాటికి లెక్కలు కట్టని దేవుడు, తెప్పి పడవని దేవుడు ఎన్ని 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 విధాలుగా సహాయం చేస్తున్నాడంటే అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు. ఆ సహాయాన్ని పొందే మనకి తెలియాలి, అనుభవించే మనకు తెలియాలి. నేను ప్రతి అణువణువున, ప్రతి క్షణమున, ప్రతి దినమున, ప్రతిరోజు నేను అనుభవిస్తున్నానండి ఆయన సహాయాన్ని. చెప్పగలనండి నేను. ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి గడియ ఆయన నాకు సహాయము చేస్తూనే ఉన్నాడు. మీకు చేయట్లేదా? 100 చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి 122వ అధ్యాయం కీర్తన చూడండి. నూట 121, క్షమించండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఫస్ట్ ఏమన్నాడు? కొండల తట్టు. కొండలంటే ఏంటి? కొండలంటే ఏంటి? మాట్లాడండి. బలమైన వాళ్ళు ఉన్నారు మాకేదైనా వస్తే రాజకీయంగా ఉన్నారు, మాకేదైనా వస్తే అధికారంగా ఉన్నారు, మాకేదైనా వస్తే మా పక్షాన, మా వెనకబల కొండ లాంటి వారు ఉన్నారు, బండ లాంటి వారు ఉన్నారు, మా అండా దండ లాంటి వారు ఉన్నారు అంటారా లేదా? ఏం మాట్లాడరే? మాకెంత అండగా ఉంటారు తెలుసా, మాకెంత కొండగా ఉంటారు తెలుసా అంటారా? ఇక్కడ అంటున్నాడు, కొండల తట్టు నేను కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము. పాప ఎత్తుంటాడు సహాయం కోసం
ఆ కొండలు కనుమరుగైపోయి ఉంటాయి. ఉంటామన్నాయి, ఏంటి ఉంటామన్నాయి, నీకెందుకు నేనున్నానన్నాయి. కొన్ని మీరు చెప్పండి, ఏమైపోయినాయి? కనుమరుగైపోయినాయి. అందుకే అంటాడు, పర్వతాలు తొలగిపోయినా మెట్టలే తొదరినా నా కృప నిన్ను విడిచిపోదు. నువ్వు అనుకున్న కొండలు బండలు ఏదో ఒక రోజున ఏమైపోతాయి? చెప్పండి, తొలగిపోతాయి. కానీ నా కృప ఉందే, ఎప్పటికీ నిన్ను విడిచిపోతావు. సహాయం చేస్తూనే ఉంటాను, సహాయం చేస్తూనే ఉంటాను, సహాయం చేస్తూనే ఉంటాను అంటాడు. విడిచిపోదండి, నా నిబంధన మారదండి. పాపం చూసుంటాడు, పాపం